నవ్వులతోనూ ఆకులతోనూ నిండిన ఒక అందమైన అడవిలో అక్కడే ఉండే ఒక సింహం లియో. లియో అంటే అందరికీ తెలుసు. అతను గర్జంతోనే కాదు, గొప్ప మనస్సుతోనూ పేరొందాడు. ఒకరోజు ఉదయం లియో నిద్రలేచాడు. ఎప్పటిలాగే గర్జించబోతూ నోటిని తెరిచాడు. కాని ఆశ్చర్యం, ఆయన గర్జన మాయమైపోయింది. ఒక గర్జన కాదు, ఒక చిన్న చప్పుడు రాలేదు. లియో మళ్ళీ ప్రయత్నించాడు. లియో నెమ్మదిగా ఊపిరి తీశాడు. లియో తేనె తాగాడు. ముఖం మొత్తం తేనెతో జిగేల్ తేనె టీగలు చుట్టూ గుళ్ళాయి. లియో కళ్ళు మూసి ఊ అంటూ ధ్యానంలో మునిగిపోయాడు. లియో ఎగురొచ్చి భయపెట్టాడు. పక్షులు నవ్వి వెళ్ళిపోయాయి. లియో అలా కూర్చుని మౌనంగా ఉన్నాడు. అదే సమయంలో పొదల మధ్య నుంచి జింక, దిను తొంగి చూశారు. లియో అంటే దినుకు ఎప్పుడు భయం. రోర్ విన్నాక చెట్టు వెనకాల దాగేవాడు. కాని ఇప్పుడు నెమ్మదిగా ముందుకొచ్చాడు. లియో గారు, మీరు బావున్నారా? లియో నోటిని తెరిచాడు. కాని మాట రాలేదు. లియో ఒక్క మాట కూడా చెప్పకపోయినా దినుకు అర్థమైపోయింది. దిను మొక్కలు, తీయని పండ్లు తెచ్చాడు. పాటలతో లియో నవ్వించాడు. ఒకరోజు ఉదయం లియో మెలకువ వచ్చింది. ఏదో కొత్త ఆశ హృదయంలో మెరిపింది. లియో మళ్ళీ ప్రయత్నించాడు. ఒక చిన్నరా బయటకొచ్చింది. దిను ఉత్సాహంగా చప్పట్లు కొట్టాడు. పక్షులు గాలిలో నృత్యం చేశాయి. అచ్చమప్పుడు కొన్ని చిరుతపులి నక్కలు దగ్గరికొచ్చేశాయి. జంతువులందరికీ భయం పట్టేసింది. దిను లియో వెనకాల దాగిపోయాడు. లియో దీర్ఘంగా శ్వాస తీసుకుంటాడు. అడవి మొత్తం నిశ్శబ్దంగా మారింది. లియో కళ్ళు మెరుస్తున్నాయి. అప్పుడు ఒక గొప్ప గర్జన. అడవి కంపించిపోయింది. నక్కలు పారిపోయాయి. దిను చిరునవ్వుతో చూశాడు. లియో హాస్యంతో గర్జించాడు. ఆ రోజు నుండి సింహం, జింక కలిసి నరవటం మొదలుపెట్టారు. ఎందుకంటే కొన్నిసార్లు మంచి మాటలు గొప్ప గర్జన కన్నా బలంగా వినిపిస్తాయి.